ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు మై షో. ఓ 10 రోజుల క్రితం ఈశ్వర్ మూవీ రిలీజ్ అవ్వంగానే ఎంటైర్ 2 తెలుగు రాష్ట్రాలు ఒక ఊగిపోయాయి. అయితే ఈశ్వర్ మూవీ రిలీజ్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక వ్యక్తి పేరు బాగా గట్టిగా వినిపిస్తుంది. ఆయనే కృష్ణమాయ. సో, ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ గారి ఫ్రెండ్‌గా యాక్ట్ చేశారు ఆయన. దీంతో పాటు ఆయన 80 సినిమాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. సో, కృష్ణమాయ గురించి బోలెడు విశేషాలున్నాయి. అవి తెలుసుకోవాలంటే ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్, ఈ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ మిస్ అవ్వద్దు. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. నమస్తే. కృష్ణమాయ అంటే ఓన్లీ ఈశ్వర్ మూవీ మాత్రమే కాదు. కృష్ణమాయ అంటే ఓన్లీ ప్రభాస్ ఫ్రెండ్ మాత్రమే కాదు. 80 సినిమాలకు పైగా ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన మనిషి మీరు. అంటే ఈశ్వర్ సినిమాకి ముందు మీకు ఒక కెరీర్ ఉంది. ఈశ్వర్ తర్వాత ఒక కెరీర్ ఉంది. ఈరోజు 3,00,00,000 పెట్టి మీరు 'సావిత్రి' అనే మూవీ తీసి రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నారు. సో, చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. నా ఈ ఇంటర్వ్యూ మొత్తం అసలు కృష్ణమాయ ఎవరు? ఇన్నేళ్లలో 40 ఏళ్లలో ఇండస్ట్రీలో ఏం చేశాడు? 19 ఏళ్ల వయసులో రూ. 3 కూడా చేతిలో డబ్బులు లేకుండా దొంగ ట్రైన్ ఎక్కి మద్రాస్‌కెళ్ళి కృష్ణమాయ ఏం సాధించాడు? ఈ ఇంటర్వ్యూ ఇలా ఉండబోతుంది. సో, దీంతో పాటు మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. అఅసలు మీరు స్టార్ట్ అవ్వడమే దొంగ ట్రైన్‌లో స్టార్ట్ అయ్యారంట. టికెట్ కొనడానికి కూడా డబ్బులు డబ్బులు అంటే డబ్బులు నేను ఇంట్లో మదర్ టీచరు, నాన్నగారు సినిమా హాల్ మేనేజర్. సినిమా హాల్ మేనేజర్ అవడం వల్ల మనం రోజు సినిమాలు చూసి సినిమా మైండ్‌కి ఎక్కింది. సార్, ఇంట్లో వెళ్తానంటే ఎవరు ఊరుకుంటారండి? ఇంటర్మీడియట్ చేసాం బాగుంది. అంటే 10థ్ 15, 16, 17 ఇంటర్మీడియట్ ఒక్క సబ్జెక్ట్ పాస్ అవ్వలేదండి. గ్రేట్ నేను. అంటే మనకు చదువు మీద లేదు దృష్టి. గ్రేట్ మీరు. మరి ఒక్క సబ్జెక్ట్ పాస్ అవుతారు కదా ఎవడన్నా. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేశాడు. ఇది లేకపోయినా సెకండ్ ఇయర్ పంపుతారు. ఇవన్నీ పోయినాయి. అందులోకి అవన్నీ పోయినాయి. అన్ని సబ్జెక్టులు పోయినాయి. ఆల్ ఫెయిల్. డబ్బులు తేలిపోతారు. ఇంట్లో డబ్బులన్నీ తీసేశారు. ఎక్కడ రూపాయి దొరకనివ్వకుండా. ప్యాంటు షర్ట్ ఉంది ఒంటి మీద. ఎక్కేసాను. సర్కార్ ఎక్స్ప్రెస్ ఉంటుంది భీమవరం నుంచి. మెడ్రాస్లో దిగా. దొంగ ట్రైన్, టికెట్ లేదండి. వెళ్ళిపోయాం. ఇప్పుడు మనకేం వచ్చు? బొమ్మలు గీయడం వచ్చు, కొంచెం సంగీతం నేర్చుకున్నాం, ఆర్ట్ తెలుసు అనే ఒక కాన్ఫిడెన్స్లో ఉన్న. ఆర్ట్ తెలియదు అప్పటికి. వెళ్తే ఎదిగితే ఎవరినో కొంచెం ఉంటారు కదా, ఎవరిని అడిగితే ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి. తోట తరణి విన్నాం పేరు, సినిమాలో పెద్ద ఫేమస్. రైట్, ఓకే. ఇంటికి వెళ్ళాం. కోడంబాకం అక్కడే చంద్రబాబు హోటల్ పక్కనే హౌస్, పెద్ద హౌస్, బాగుంది. ఓ 10 కుక్కలు ఉన్నాయి ఇంట్లో ఏకంగా. తలుపు తీయాలంటే భయం వరుతున్నాయి. కానీ అయితే తీయగానే లోపలికి వెళ్ళగానే ఫ్రీగా ఏం కరవలేదు, మళ్ళీ బాగానే ఉన్నాయి. గురుగారు అప్పుడే బయటకు వెళ్తున్నాడు, బయట పెట్టేసుకుని. ఎవరు నువ్వు గేట్ తీసుకుని లోపలికి వచ్చేస్తున్నాడు. అంటే నా భాష అప్పుడు ఇలా లేదు. మాది భీమవరం అండి, ఏమైనా పని ఉంటే ఇస్తారని వచ్చాను. అంటే అడిగే స్టైల్ కూడా తెలియదు. అంటే ఇప్పుడప్పుడైతే నమస్తే సార్, నాకు పని ఉంది సార్, నేను ఇలా అలా అది తెలియదు కదా అప్పుడు. డిఎన్ఆర్ కాలేజీలో చదివేసి ఇంటర్మీడియట్ చేసేసి అన్ని సబ్జెక్టులు పోగొట్టుకుని ఒక అంటే క్యారెక్టర్ ఎలా ఉంటుంది వచ్చేసాం. పైగా ఏజ్ కూడా 19 ఏళ్ళు. ఏముంటుంది మనకు తెలియదు అసలు, మర్యాద ఎందుకు ఇవ్వాలి అదేం తెలియదు మనకి. వెళ్ళేసరికి కింద నుంచి పైదా చూసి భీమవరమా పొగరు కనపడుతుందిరా అన్నాడు. భీమవరంలో పొగరు ఉంటుందా? నాకు తెలియదు అప్పుడు దాకా. అంటే ఆయన ఆయన మరి ఎవరు తగలేరు ఆయనకి? భీమవరమా ఉంటుందిరా, తెలుస్తుంది పొగరం. కారు గడుగు అన్నాడు. కారు గడపన్నాడా? పిఎట్ కార్, ఓల్డ్ పిఎట్ కార్ ఉంది. ఏంటి కారు గడమన్నాడు? మనం ఎప్పుడు గడగలేదు, మనకు తెలియదు కదా. అదర్ టీచరు, చిట్టి మాస్టర్ అంటే పెద్ద ఫేమస్ టీచర్ గారు, నాన్నగారు సత్యనారాయణ గారు, ఆయన ఈ సినిమా హాల్ మేనేజర్. మనకేం రోజు ఫ్రీ సినిమా చూడటం. కారు కడమన్నాడు. సరే మొదలెట్టా కడుగు. మనకు పని కావాలి, సినిమా ఫీల్డ్ దూరాలి. సరే కడిగారు. వీళ్ళు బయటికి వెళ్ళిన మళ్ళీ లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చూసి కడిగేసాను సార్. కడిగానండి. ఏంటి కడుగుతూ బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని ఇసుక తీసి కారు మీద తీసాడు. ఇసుక అసలు అదే మనం ఊళ్ళో ఉంటే ఏదో ఒక బూత్ మాట కానీ లేదా ఏదో వస్తుంది. ఆకలి, జేబులో డబ్బులు లేవు, వాడు పని వల్ల మనం తిండి తినాలని ఆలోచన కూడా లేదు నాకు. సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి, ఏదో సాధించాలి. అంటే మనిషి తప్పనండి ఎంత దూరం ఎదుగుతుంది, మనిషి ఎదుగుతాడు. ఆ ఏం లేకపోతే వాడు పైకి రాడు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందంటే ఏం చేయలేమ్మా. సరే ఏం మళ్ళీ కారు కడిగి ప్రశస్తుడికి రా. ఇప్పుడే కడిగి మళ్ళీ కారు కడిగి ఇసుకేసి ఆయన ఇలా ఇసుక జల్లి మళ్ళీ నువ్వు కారు కడిగేసి ప్రశస్తుడి రా. వచ్చేస్తారు ఊళ్ళ నుంచి. తిడుతున్నాడా ఏంటి? సరే మళ్ళీ ఓపిక కడిగా. ఏదో అన్నాడు. ఏం స్టూడియో? ప్రసాద్. ఓకే ఓకే ఓకే. బయటకు వచ్చి ప్రసాద్ స్టూడియో. ఇంకేం తిరిగింది? 7 కిలోమీటర్ అంతా తిరిగింది. ఎప్పుడు నడత పోవియా, బస్సులో టోల్ బిల్లు పోంటున్నాడు ఒకడు. అప్పుడు తమిళ అది ఇప్పుడంటే వచ్చప్పుడు రాదు. ఏం చెప్తున్నాడు? ఓహో 7 కిలోమీటర్లు అర్థమైంది. రైట్, లెఫ్ట్ అండ్ రైట్ కొట్టి 1.5 గంటన్నర పట్టింది.
కడుపులో ఆకలి, నీరసం, కారు గడిగా ఒళ్ళంతా ఒకలాగా ఉంది. వెళ్తే ప్రసెస్డ్ వాచ్మెన్ లోపల రానివ్వట్లే. హ్మ్. ఎందుకు రానిచ్చాడు నన్ను మరి? అంతే ఆడికి కదా! నేనేం చుట్టాను కాదు కదా! "ఏయ్ పోడా పోడా పోడా" అంటున్నాడు. "ఏయ్ వెళ్ళిపో వెళ్ళిపో" అంటున్నాడు. అలా చూస్తుంటే కరెక్ట్‌గా ఎదురులో ఫ్లోర్‌లో నా అదృష్టం కొద్దీ ఎదురు ఫ్లోర్‌లో ఉన్నాడు ఆయన. హ్మ్. "ఏయ్" అని వదిలు అన్నాడు. "ఉడు అవును ఉడు" అన్నాడు. లోపలికి వచ్చి "టిఫిన్ చేయి" అన్నాడు. అమ్మా! బతికించాడు రా. ప్రాణం లేసొచ్చింది. అస్సల గబగబా అప్పుడు పొంగలక్కడ. హ్మ్. మెడ్రాస్ అంటే పొంగల్ సాంబార్. ఆడింత పొంగలేసాడు, సాంబార్ ఏసాడు. ఇంకొంచెం ఏయన్నా ఏసా ఫుల్లుగా తినప్పుడు గురుగారి దగ్గరికెళ్ళా. ఇది అంటే తెలీదు. చెప్ప పనెక్కడ హ్మ్. కాళ్ళు సరి చేసుకో ఫస్ట్ అన్నాడు. ఓకే. రేపటి నుంచి ఇక్కడే పని. ఈ ఫ్లోర్‌లోనే వర్క్. ఇది 3 నెలల సినిమా ఇది. చెయ్యాలి. అది ఇంటి దగ్గర చెప్పొచ్చు కదా! ఆకలితో ఉన్నాను. ఏంటంటే బాబు మీరు భలేవారు అన్నా. ఎంత దూరం నడిపించారు. ఇంట్లో నడిపించి లేదురా నీకు ఓర్పు ఉందో లేదో చూడాలి కదా! సినిమా ఫీల్డ్‌కి కావాల్సింది ఓర్పు. కరెక్ట్. డైరెక్టర్ తిట్టొచ్చు. కెమెరామెన్ తిట్టొచ్చు. ఇంకెవడన్నా తిట్టొచ్చు. మన డిపార్ట్మెంట్ అటువంటిది. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఓర్చుకోవాలి. సెట్ బా రావచ్చు, రాకపోవచ్చు. హ్మ్. అని ఆ రోజులో చెప్పిన ఓర్పు ఈ రోజు వరకు మేము అలా ఓర్పుగానే ఉంటాం. అంటే కోపం వస్తది. నవ్వుకుంటూ తీసుకుంటాం. అబ్బా! అంటే తోట తరుణి అంటే ఊరకనే అవుతారు సార్ తోట మరి తరుణి. మరి చూడండి ఆ? ఎంత లెజెండ్ మామూలు సినిమాలు కాదు. ఆయనతో అంటే మా అదృష్టం ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల ఏమైంది? మణిరత్నం గారు 'మౌన రాగం', హ్మ్. నాయకుడు కమల్ హాసన్. సార్. మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అలాంటి వాళ్ళతో పని చేయడం. హ్మ్. అంటే ఎలా ఉండేది చూడండి. అంటే ఆయనకి 2 వేరియేషన్ క్యారెక్టర్లు. ఆ సెటప్ చేయాలి మొత్తం. దీనివల్ల ఏమైందంటే అండి పని త్వరగా వచ్చేసింది. హ్మ్. ఆర్ట్ డైరెక్షన్ అనేది త్వరగా వచ్చేసింది. ప్లస్ కమల్ హాసన్‌తో పనిచేయడం వల్ల యాక్టింగ్ వచ్చిందండి. సార్. దానికి ముందు అంటే డ్రామాలు చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం గానీ యాక్టింగ్ అనేది నాకు అప్పటికి రాదు. ఆయన్ని చూసి ఓహో! ఇలా యాక్ట్ చేయాలా? ఈ యాక్టింగ్ అంటే ఇదేనా అని. ఇలా యాక్ట్ చేయాలి ఇదేనా యాక్టింగ్ అంటే. ఎందుకంటే గ్లేజర్‌ని ఉండదు ఏముండదు. అలా ఉంటాడు సడెన్‌గా అమ్మాయి మోసం చేస్తే అలా చూస్తాడు. "നീന്തായെന്ന് കല്യാണ പണിക്ക് പോരാനഞ്ച ఇయన్నీ ఏమాత్తుటియే ఇంత మారి పని" అలా కళ్ళ నీళ్ళొచ్చేస్తా ఉంటాయి. అసలు నిజంగా డెడికేషన్ అనాలా? లేకపోతే వాళ్ళని బోర్న్ ఆర్టిస్ట్‌లు అనాలా? నిజంగా అండి అసలు మనకు ఆశ్చర్యంగా ఉంటదనమాట. ఆయన అసలు సినిమా కోసమే పుట్టిన మనిషిలాగా ఉంటాడు. అసలు ఒకటి చెప్పాడంటే అది జరుగుతదంతే. అంటే సిగరెట్ యాష్ ఇలా కాలుస్తున్నాడు. రెండో దమ్ముకి యాష్ పడిపోద్ది అన్నట్టు పడిపోద్ది. హ్మ్. ఉంటది 3 టేకులు ఉంటది. నో ప్రాబ్లమ్ అన్నట్టు ఉంటది. హ్మ్. అలాగా తెలుగులో మన చిరంజీవి గారిని చూసా. సార్. అంటే నేను ఆయనతో పెద్ద 'వేట' సినిమా పనిచేశా. హ్మ్. 'వేట' ఎప్పుడు 'వేట' మీకు అసలు చాలా రోల్ అవును. తర్వాత కృష్ణవంశీ గారితో 'థమ్సప్' యాడ్ పనిచేశానండి. హ్మ్. అతను అసలు పెద్ద టేబుల్. థమ్సప్ బాటిల్ ఇక్కడ నుంచి చివరి కెమెరా ఉంది. ఆవకాయ పచ్చడి అన్నం ఇలా తిని తాగి ఇలా పెట్టి ఇలా గెంటితే అలా బాటిల్ స్ట్రైట్‌గా ఎళ్లి కెమెరా దాటి పడాలి. హ్మ్. అంటే ఇది జరిగే పనేనా? అది ఇంగా 15 అడుగుల టేబుల్. అబ్బా! ఆ! సాయంత్రం దాకా ఇది తీత్తారు ఈళ్ళు. చిరంజీవికి గెంటుతా ఉంటారు ఆయన. మనం చూస్తా ఉంటాం అనుకున్నాను నేను. అది వెళ్ళకపోవచ్చు, మధ్యలో పడిపోవచ్చు. నేను అదే అనుకున్నా. ఆ! సాయంత్రం దాకా ఇది జరుగుతదిరా చాలు మనకి అయిపోయిందిరా ఇవాళ. రైట్ అనుకున్నా. ఆ! ఆ! ఎక్కడ నా పొజిషను? ఓకే. రెడీ వంశీ రెడీ అన్నాడు. ఓకే. ఆవకాయ ముద్ద కలిపాడు. నిజంగా తిన్నాడు. కారం కలిపాం. ఆ! ఆవకాయ ప్రియాదే తీసుకొచ్చి మంచి కలిపి పెట్టాం. అన్నాడు. థమ్సప్ ఇలా పట్టుకున్నాడు. తాగాడు. తాగే ముందు ఏంటంటే తాగే ముందు ఏం చేశాడంటే గ్లిజరిన్ తెమ్మన్నాడు ఆళ్ళ అసిస్టెంట్. హ్మ్. ఈ బాటిల్ కింద రాసాడండి. కంటికేసుకునే గ్లిజరిన్ ఉంది కదా! అది రాసాడు లైట్‌గా. ఓకే. బూమ్ అని గెంటాడు. అసలు పడకుండా బాటిల్ స్ట్రైట్‌గా కెమెరా దగ్గరికెళ్ళి ఆగిందండి. అబ్బా! ఎవ్వడు చిరంజీవి అయిపోడు, ఎవడో కమల్ హాసన్ అయిపోడు, ఎవడో పవన్ కళ్యాణ్ అయిపోడు ఉట్టినే. ఎవడో ప్రభాస్ అయిపోడు. హ్మ్. అంటే వాళ్ళ డెడికేషను. నాకసలు ఒకే టేకా. వన్ మోర్ అనటానికి లేదింకా. అది ఆయనకి ఎవరన్నా చెప్పారా? దానికి ఆ కింద గ్లిజరిన్ ఎక్స్‌పీరియన్స్. ఎందుకు చేసుంటాడు బహుశా ఆయన. హ్మ్. నేనప్పుడు ఫస్ట్ టైమ్ నేను నేర్చుకున్నాను అది. హ్మ్. ఓహో! గ్లిజరిన్ ఏస్తే జిగురు కదా! లైట్‌గా పట్టుకుంటది. పట్టుంటది. హ్మ్. అంత థమ్సప్ ఉంది. బరువు కిందే ఉంటది. కింద చిన్న గ్రిప్ ఉండేసరికి ఎంత దూరమైనా ఎళ్తది అది. అంటే మనం ఇప్పుడు ట్రై చేయొచ్చు. హ్మ్. ఎళ్తది. కొత్త టెక్నిక్ చిరంజీవి గారి ద్వారా నేను నేర్చుకున్నాను ఆవాడ. ఆహా! అప్పుడు నేను పెద్ద ఆర్టిస్ట్ అయిపోయాను అప్పటికి. హ్మ్. అయినా కూడా చూడండి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కో టాలెంట్ ఉంటదండి. అలా కమల్ హాసన్ గారి దగ్గర ఏడవడం, డెడికేషన్ అంటే నా 'విచిత్ర సోదరులు' పనిచేసినప్పుడు 'పూర్వ సోదరు' గారి టైటిల్ తమిళ్లో హ్మ్. నాకు. ఆ మెడ అంటే పొట్టోడన్నప్పుడు ఇలా ఉండాలి. ఈ చేతులు ఇంతే ఉంటాయి.
ఆ టైంలో మనకి ఇందాక టీ ఇచ్చినట్టు ఎవరు టీ ఇచ్చాడు, ఇలా తీసుకుని తాగొచ్చు ఆయన. இந்த நல்லா இருக்கீங்களா? சாட் முடிஞ்சு வந்து பேசணும். நீங்கள் அங்கே தான் உட்காருங்களா, நான் வந்து பேசுகிறேன், ஓகேவா? போடுறா, రెడీయా, షార్ట్ రెడీయా? పోయిடலாம், టేక్ పోయిடலாம், ரொம்ப நேரமாக இருக்கிற மாதிரி ఇருக்கு. షార్ట్ అయిపోయింది. నాకు బాగా అది ఉత్సాహం ఎక్కువ, నాకు అంటే అన్నింటిలో కెలికేసుకుంటా ఉంటా. ఆయన తెలుగు అంటే ఇష్టం, ఆయన తెలుగు మాట్లాడడం ఇష్టం. సార్ సార్ చిన్న డౌట్ సార్, ఎన్నా సొల్లుங்க, ఆయన తమిళ మాట్లాడతారు కానీ ఎన్నా సొల్లుங்க. నేను అడిగా, నాతో తెలుగు మాట్లాడతాడు, నీకు ఎప్పుడు తమిళ వస్తున్నాడు. ఆయన తెలుగు సూపర్గా మాట్లాడతాడు. సార్ నీకు తెలుగు ఎప్పుడు వస్తుంది అలా చేస్తే, అందుకనే నేను తమిళలో మాట్లాడుతూ నువ్వు తెలుగులో మాట్లాడు అన్నాడు. రైట్. ఎందుకు సార్ అలాగా అంటే, మిమ్మల్ని కట్టలేదు, మేము చేతులు మీద కట్టేయలేదు, ఇలా తీసుకోవచ్చు కదా. డెట్కి అలా తీసుకున్నానంటే నేను కమల్ హాసన్ కాదన్నాడు. క్యారెక్టర్లో ఉండడం అది అయ్యేదాకా అలా ఉంటాడండి. ఆ సీన్ కట్టు బ్రేక్ అప్పుడు అంటాడు, మెడ పట్టేస్తుంది ఆల్రెడీ, పాపం స్ప్రే కొడతారు, వాళ్ళు ఏదో ఉంటారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళ డెడికేషన్ గురించి చెప్తున్నాను అనమాట. అంటే ఎంత కసి, ఎంత లేకపోతే ఎందుకు అంత కమల్ హాసన్ అవుతాడు. సో ఊరికనే కమల్ హాసన్ చిరంజీవి అయిపోతారా? ఇంకోటి ఇప్పుడు విక్రమ్ మనం చూశారు కదా, ఆ విక్రమ్ మేము పనిచేసాం. అప్పుడు ఆయన ఆ సినిమాలో కూడా, ఇందులో కూడా ఆయన పాడినట్టున్నాడు. ఆ విక్రమ్ అనే సాంగ్ ఆయన పాడుకున్నాడు ఆ రోజుల్లో. రత్తాల్లో పులి వరగదు అడావడి తొడికి తొడికి నిజం తకిట విక్రమ్ ఆయన పాడాడు. ఆ పాడినప్పుడు నేను నా దగ్గర ఉన్నాను అనమాట. అంటే నాకు అందుకని ఇది గుర్తుంది, లిరిక్ తమిళ, నేను పాడిన తమిళ వర్షం. అంటే అంత దమ్ము పట్టి నాకే ఆయాసం వచ్చింది పాడతాం, ఎండ్ అనలేపాను. అంటే పాట పాడడం, యాక్టింగ్, డ్యాన్సు. ఒక చిన్న సిచ్యువేషన్లో ఒక ఆటోలో నలుగురు అదే ఇజ్రాస్ వచ్చారు షూటింగ్ చేస్తూ ఉంటే, అదే ఓలా ఉంటారు కదా, వాళ్ళు వస్తే ఈయన వేసాడు, ఎవరు వాచ్మెన్ వాళ్ళు వీణ స్టూడియో ఎవరినో వచ్చేయచ్చు, గేట్లు ఏవి లేవు అప్పట్లో, ఎవడన్నా వచ్చేయచ్చు లోపలికి. ఆ ఎవరు మేనేజర్ పోండి అంటే, మేనేజర్ ఉంటాడు, అడే అంటాడు అన్నాడు వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు ఇజ్రాయల్ అనుకోవాలి, అమ్మాయిలేమో అనుకున్నాను, అంత అందంగా ఉన్నారు. రావడం కమల్ సార్ దగ్గరికి వెళ్ళారు. சார் நாங்கள் நீங்கள் ఫ్యాన్స్ సార్, நீங்கள் உங்கள் ఏదో మాట్లాడుతున్నారు. అంతా చూసుకున్నాడు, వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏదో ఆ రోజుల్లోనే 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి పంపించాడు. వాళ్ళు అలా బయటికి వెళ్ళారు. అంటే ఆటో దిగుతారు వాళ్ళు, ఆటోకి వెళ్ళిపోయారు. వెంటనే అంటే పరకాయ ప్రవేశం అనమాట. అంటే ఈయన యాక్టింగ్ నేర్చుకుంటున్నాడని అనాలి. అంటే ఎవ్రీడే ఆర్ట్ కానీ నేర్చుకోవడమే. అంటే వెంటనే ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆయన ఇంట్రెస్ట్ చేసుకుంటున్నాడు. ఆయనే ఒక్కడే. నేను చూస్తున్నా, ఏంటి సడన్గా ఎలా మారిపోయాడంటే, చూసుకున్న హావభావాలు ఎలా ఉంది, ఎలా చేసిన. అంటే నేను వాళ్ళిద్దరిని, అంటే నాకేంటంటే ప్రతిదీ ఇంట్రెస్ట్ అండి నాకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే, అరే కింద ఎల్లో లైటింగ్ ఉంది, ఐ డ్రీమ్ ఛానల్, ఐ డ్రీమ్ అంటే నాకు అలా అంటే ఇంట్రెస్ట్ పెద్ద దాంట్లో ఏంటిది ఇలాంటి చూస్తూ ఆయన ఇద్దరిని గమనిస్తున్నా, సేమ్ యాక్ట్ చేస్తున్నాడు ఆయన. ఆ అమ్మాయి ఎవరైతే ఒక మెయిన్ అందగత్తి ఉందో అది ఏం చేసిందో నా బాడీ లాంగ్వేజ్ చేసుకున్నాడు. బహుశా ఆ రోజు చేసిందే అదేదో ఒక అమ్మాయిలా వేషం వేశాడు కదా, అవును, అవ్వై షణ్ముఖి అవ్వచ్చు. అంటే చూడండి, ఏది వేస్ట్ అవ్వదండి, మీరు నేర్చుకున్నది ఏది వేస్ట్ అవ్వదు. సార్ మీ ఇంటర్